హే గాయ్స్, వెల్కమ్ టు విఎన్ బ్లాగ్స్. సో చెప్పాను కదా చాలా ట్రావెలింగ్ బ్లాగ్స్ వస్తాయి ముందు అని. సో దిస్ ఈజ్ అవర్ ఫస్ట్ ట్రావెల్ బ్లాగ్ ఇన్ విఎన్ బ్లాగ్స్. సో మా ట్రిప్ ఎక్కడికంటే వీఆర్ గోయింగ్ టు ఒడిస్సా, పూరి, కోనార్క్. సో మాకు వచ్చేసి వరంగల్ నుంచి ఖమ్మం బైపాస్ ఎటు నుంచి చూపిస్తుంది అక్క? వైజాగ్ ఆర్కే బీచ్ అటు నుంచి చూపిస్తుంది వరంగల్ నుంచి రూట్ అయితే. సో కోర్స్ తెలిసిందే కదా, ఇండియన్ ఫ్యామిలీస్లో ఎటైనా ట్రిప్కి వెళ్తున్నాం అంటే దేవుడికి మంచిగా మొక్కుకొని బొట్టు పెట్టుకొని కొబ్బరికాయ కొట్టి స్టార్ట్ అవ్వడం. సో ఇక్కడ మా మమ్మీ కూడా అదే చేస్తుంది, మంచిగా ట్రిప్ సక్సెస్ఫుల్ కావాలని బొట్టు పెట్టి మాకు కూడా కార్కి బొట్టు పెట్టేసింది. సో కొబ్బరికాయ కొట్టేసి ఇంకా స్టార్ట్ అయిపోవడం. సో గైస్ ఇట్స్ ది టైం. వావ్, మా డాడీ టీ తెస్తున్నాడు. జర్నీ చేసేటప్పుడు మాత్రం టీ అయితే మ్యాండేటరీ. సో కాసేపు జర్నీ చేసేసాక వీఆర్ హ్యావింగ్ అవర్ టీ. టైం వచ్చేసి 1:30. జర్నీలో ఉన్నాం. వీళ్ళిద్దరు చేసే పనులు చూడండి. అది కూడా తింటా తీసిందే దానికోసం, కోసం ఇట్లా ఉంటుంది మా జర్నీ వైపు. దాని ముందు చూడు. మేమైతే టీ కోసం ఆగేసాం. ఇప్పుడు అన్నవరంకి ఇంకొక 10 కిలోమీటర్స్ దూరంలో ఆగినాం. నైట్ పడుకోవడానికి పెట్రోల్ బంక్ ప్లస్ చేసి మార్నింగ్ లేచి ఫ్రెష్ అయ్యి టీ కోసం అయితే ఆగేసాం. ఇంకొక 15 కిలోమీటర్స్ అయితే అన్నవరం. వరంగల్ నుంచి 500 కిలోమీటర్స్ ఏమో పట్టింది గాయస్. స్టార్ట్ అయిపోయి అన్నవరం అయితే రీచ్ అయిపోయాం. మనము కొండపైకి ఎక్కగానే మనకి టెంపుల్ దగ్గర వెయిటింగ్ హాల్స్ అనేటివి ఉంటాయి. ఇక్కడ మనం ఫ్రెష్ అప్ అవ్వచ్చు. మేము ఫ్రెష్ అప్ అయిపోయి దర్శనానికి అయితే స్టార్ట్ అయిపోయాము. మేము కొంచెం మార్నింగే వెళ్ళాం కాబట్టి మాకు పెద్దగా రష్ ఏం లేదు. అయినా టెంపుల్ లోపలికి ఫోన్ చదవలేదు కాబట్టి నేను లోపల వీడియోస్ ఏం తీయలేకపోయాను. మాకైతే స్వామివారి పల్లకి అయితే ఎదురైంది. అలాగే మేము గోశాలకు వెళ్ళేసి ఆవులకు మంచిగా మొక్కుకొని వాటికి ఫుడ్ పెట్టేసి కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాము. నాకైతే ఆవులు అంటే చాలా ఇష్టం. డాడీకి కూడా సేమ్. సో ఎక్కడ కనిపించినా మేము ఇద్దరం అయితే కంపల్సరీ వెళ్ళి వాటికి ఫుడ్ అయితే పెడతాము, మంచిగా మొక్కుకుంటాము. సో దర్శనం అయిపోగానే మేము అయితే దగ్గరలో తలుపులమ్మ టెంపుల్ అని ఉంటుందట. నియర్ బై ఒక 30 కిలోమీటర్స్ ఉంటుంది. సో అక్కడికి అయితే వెళ్ళిపోయాము. సో ఇప్పుడైతే మేము అన్నవరం దర్శనం కంప్లీట్ చేసేసుకొని తలుపులమ్మ టెంపుల్ ఏదో ఫేమస్ అంట ఇక్కడ అన్నవరం నుంచి 25 కిలోమీటర్స్ దూరంలో ఉంది. అక్కడికి వచ్చేసాం. దర్శనం కంప్లీట్ అయ్యాక మెట్లున్నాయి గైస్, చాలా ఈజీగా ఒక 200-300 స్టెప్స్ దాకా ఉంటుంది. మన వరంగల్లో మేడారం ఎలాగా ఫేమస్, ఇక్కడ వీళ్ళకి తలుపులమ్మ ఫేమస్ అంట. మస్తొస్తుంది ఘోరంగా. మమ్మీ ఎలా ఉంది మమ్మీ ఎక్స్పీరియన్స్? 300 స్టెప్స్. యాక్చువల్లీ ఇక్కడ తలుపులమ్మ తల్లి ఫేమస్ ఏంటి అట అంటే మెయిన్గా ఇది మన వెహికల్స్ కోసం అంట ఈ అమ్మవారు. అంటే మనము ఏ వెహికల్ కొన్నా మన వెహికల్ వల్ల ఎవరికి ఏం కాకూడదు, ఎవరి వల్ల మన వెహికల్కి ఏం కాకూడదని ఇక్కడికి వచ్చి మన వెహికల్కి పూజ చేయించుకొని మొక్కుకుంటారంట. అట్లనే కొండల మీద కూడా మీరు ఇక్కడ చూసిన మొత్తం వెహికల్ నెంబర్స్ ఉంటాయి. అట్లా కొండల మీద రాసుకొని ఇక్కడికి వచ్చి అమ్మవారికి దగ్గర వెహికల్ పూజ చేయించుకొని లైక్ నాన్ వెజ్ లాగా వండుకుంటున్నారు. అది ఇక్కడ ఫేమస్ అంట. డాడీ ఐస్ క్రీమ్ ఎక్కడది చెప్పు నీకు? అక్క చెట్లకి వెళ్ళి గుంజుకొని తింటాను. ఆర్కే బీచ్, ద సిటీ ఆఫ్ డెస్టినీ. సిటీ ఆఫ్ డెస్టినీ వైజాగ్. చూడు, డెస్టినేషన్ కావచ్చు నాకు తెలుసు. డెస్టినీ అనే అంటారు. డెస్టినీ చెప్పలే.
అన్నవరం అండ్ తలపలమ్మ టెంపుల్ దర్శనం అయిపోయాక సింహాచలం అయితే రీచ్ అయ్యాము. సింహాచలంకి కైలాసగిరి, ఆర్కే బీచ్ అండ్ కనక మహాలక్ష్మి టెంపుల్ దగ్గరలో ఉంటాయి. ఇవి 4 మనకి లోకల్లోనే ఉంటాయి. మేమైతే ఆర్కే బీచ్ కి వెళ్ళొద్దు అనుకున్నాము, ఎందుకంటే మేము వెళ్ళే టైం వరకు అది క్లోజ్ అయి ఉంటుంది. ప్లస్ మేము కనక మహాలక్ష్మి టెంపుల్ కి ఎక్కువ ప్రియారిటీ ఇచ్చాము. సో మేము కనక మహాలక్ష్మి టెంపుల్ ని విజిట్ అవ్వాలి అనుకున్నాము. సింహాచలం కింద నుంచి మనకి పైకి టెంపుల్ దగ్గరికి వెళ్ళడానికి బస్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి. మీరు అది యూజ్ చేసుకోవచ్చు. మేము వెళ్ళినప్పుడు అయితే చాలా రష్ ఉంది. ఆ రోజు స్వామివారికి పూజలు అవుతున్నాయంట. దర్శనం కూడా ఆ రోజు 6 వరకే క్లోజ్ చేసేసారు. ఈవినింగ్ కళ్యాణం ఉంది అని. అప్పుడైతే ఫుల్ రష్ ఉండే. దర్శనానికి కూడా ఈజీగా 2 to 3 hours పట్టింది. ఎవరైనా విజిట్ అవ్వాలి అనుకుంటే మాత్రం మీరు ముందే టైమింగ్స్, ఆ రోజు ఏమైనా పూజలు ఉన్నాయా, ఇవన్నీ చూసుకొని అయితే కంపల్సరీ విజిట్ అవ్వండి. దర్శనం అయిపోగానే బయటికి అయితే వచ్చేసాం. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. నెక్స్ట్ సింహాచలం దగ్గరలో కనక మహాలక్ష్మి టెంపుల్ ఉంటుంది, ఒక 20 kilometers దూరంలో. అక్కడికైతే వెళ్ళి దర్శనం చేసుకున్నాము. నైట్ అంతా ట్రావెల్ చేసి మేమైతే అరసవెల్లి రీచ్ అయిపోయాము. సూర్య దేవాలయము. ఇక్కడ మా మమ్మీ వాళ్ళు చూడండి ఎంత క్యూట్ గా ఫోటోలు తీసుకుంటున్నారో. ఇలాంటి మూమెంట్స్ చూసినప్పుడు చాలా క్యూట్ అనిపిస్తుంది. నెక్స్ట్ అయితే మేము శ్రీకూర్మంకి స్టార్ట్ అయిపోయాము. ఇక్కడ విష్ణువుడు కూర్మ అవతారం ఎత్తుతారు కదా, సో దానికి ఇది ఫేమస్. ఇక్కడైతే చాలా మంచి అనిపించింది. ఈరోజు మా అక్క బర్త్డే. ఈ ప్లేస్ కూర్మా అవతారంకి ఫేమస్ కాబట్టి, కూర్మా అవతారం అంటే తాబేలు. సో వాళ్ళు ఏం చేశారంటే మొత్తం తాబేలు మ్యూజియం లాగా పెట్టారు. ఇక్కడ చాలా తాబేలు ఉన్నాయి, డిఫరెంట్ టైప్స్. వాటిని చూస్తుంటే చాలా క్యూట్ అనిపించి వీడియో తీశాను. మేము వెళ్ళేసరికి ఆఫ్టర్నూన్ అయింది. సో అక్కడ అన్నదాన సత్రం ఉంది అంటే లంచ్ చేయడానికి వెళ్ళాము. తర్వాత దారిలో కొనార్క్ స్వీట్స్ అండ్ బేకరీ అని ఉంటుంది. సో అక్కడ ఆగేసి అక్క బర్త్డే కదా, కొన్ని స్వీట్స్ అండ్ స్నాక్స్ లాగా తీసుకుందామని అక్కడైతే ఆగాము. ఇట్లనే చెప్తున్నా గైస్, టేస్ట్ అయితే చాలా డెలిషియస్ గా ఉంది. ఎవరైనా ఇటు సైడ్ వెళ్తే చాలా బ్రాంచెస్ ఉన్నాయి వీళ్ళకి, కొనార్క్ స్వీట్స్ అండ్ బేకరీస్ అని. ఎవరికైనా నేమ్ కనిపిస్తే మీరు డెఫినెట్ గా ట్రై చేయండి. టేస్ట్ అది నిజంగా చాలా అంటే చాలా బాగుంది. సో నాకు స్వీట్స్ అంటే చాలా ఇష్టం కాబట్టి ఐ కాంట్ స్టాప్ మై ఎక్సైట్మెంట్. వాటిని ఎప్పుడెప్పుడు ట్రై చేద్దామా, ఎప్పుడెప్పుడు తిందామా అన్నట్టు ఉండే. సో అందుకే మా డాడీ చేతుల నుంచి స్వీట్స్ తీసుకొని ట్రై చేశాను. నెక్స్ట్ అర్తవరి రిటర్న్ అయిపోయి తర్వాత శ్రీ శాస్త్ర చక్రపీఠం అనే ప్లేస్కి రీచ్ అయిపోయాము. ఇక్కడ వాళ్ళు ఏం చేశారంటే 1000 శ్రీచక్ర పీఠాలను ప్రతిష్ఠించారు. నేను యాక్చువల్లీ వీడియో తీద్దాం అనుకున్నా, కానీ వాళ్ళు వీడియోస్ లోపల అలో లేవు అన్నారు. సో నేను వీడియోస్ చేయలేకపోయాను. నెక్స్ట్ ఇక్కడ బర్త్డే గర్ల్ కాబట్టి వాళ్ళిద్దరూ ఫొటోస్ తీసుకుంటున్నారు. అసలు సినిమా ఇక్కడ స్టార్ట్ అయింది గాయస్. మా ఫేసెస్ లో ఎగ్జైట్మెంట్ చూడండి. మేము పూరి వెళ్తున్నామని, ఒడిస్సాకి వెళ్తున్నామని. నేనైతే చాలా ఎగ్జైట్మెంట్ ఉండే, నాకైతే చాలా హ్యాపీగా కూడా ఉండే. మంచిగా పూరికి వెళ్తున్నాము, మంచిగా దర్శనం చేసుకోవచ్చు అని. మేము ఆల్మోస్ట్ బార్డర్ దగ్గర రీచ్ అయిపోయాము. బార్డర్ కి దాటేసి 100 kilometers వెళ్ళిపోయాము. 100 kilometers దాకా వెళ్ళిపోయిన తర్వాత సడన్ గా మా అక్క ఫోన్ లో నోటిఫికేషన్ వచ్చింది ఒడిశా వెదర్ ఫోర్కాస్ట్ నుంచి. నెక్స్ట్ 1 week వరకు రెడ్ అలర్ట్ కంప్లీట్ గా. అయినా సరేలే ఏం కాదు వెళ్దాము, అడ్వెంచర్ చేసినట్టు ఉంటది. చిన్నదే కదా మాకు. అప్పుడు మేము వెళ్ళేటప్పుడు అయితే మాకు పెద్దగా వెదర్ చేంజెస్ ఏం కనిపించలేదు. సో మేము వెళ్తూ ఆల్మోస్ట్ సరే ఏం కాదులే అన్నట్టు వెళ్ళిపోయాము. సడన్ గా గాలి చెప్తున్నా, లిటరల్లీ ఎంత గాలి అంటే. అయినా ఏం కాదు, గాలే కదా, వర్షం ఏం పడట్లేదు కదా, వర్షం పడ్డా మెల్లగానే చిన్నగానే పడుతుంది అనే థాట్ లో మేము వెళ్ళిపోయాము. వెళ్తుంటే సడన్ గా వర్షం స్టార్ట్ అయింది గైస్. లిటరల్ గా నేనైతే చాలా భయపడ్డాను. ఆ పడే వర్షంకి చెప్తున్నా కదా, మాకు రోడ్డు కూడా కనిపించలేదు. నేను వీడియోస్ కూడా రికార్డ్ చేయలేకపోయినాను, ఎందుకంటే రోడ్డు కనిపించట్లేదు, రాళ్ళు పడుతున్నాయి, ఫుల్ రాళ్ల వర్షం. ఇట్లా వెళ్ళడము అనే థాట్ లో నాకు భయం వేసి నేను వీడియోస్ కూడా తీయలేకపోయాను. సో మేము ఇక మా మమ్మీ, నేను, మా అక్క, మా డాడీ అప్పటికి అడ్వెంచర్ చేసేది ఉండే, ధైర్యం చేసిండే ఏం కాదు వెళ్దాం పోతామని. కానీ నేను, మా అక్క, మా మమ్మీ ముగ్గురం సో వద్దు, మనము మళ్ళీ ఎప్పుడైనా వద్దాము, ఎందుకు రిస్క్ చేయడము, ఎప్పుడైనా మళ్ళీ ప్లాన్ చేసుకుందాంలే అని మేమైతే యూటర్న్ అయితే చేసుకున్నాము. లిటరల్ గా చెప్తున్నా 100 kilometers మేము రీచ్ అయిపోతాము. సో ఫోర్స్ఫుల్ గా మేము యూటర్న్ చేయాల్సి వచ్చింది. సో ఇక్కడ మీరు చూడొచ్చు మా ఫేసెస్ లో డిసప్పాయింట్మెంట్. ఏదైతే ఎప్పుడు ఎలా రాసి పెట్టి ఉంటే అలా అవుతుంది అనే థాట్ లో నేనైతే గివ్ అప్ ఇచ్చేసాము. నెక్స్ట్ యూటర్న్ లో మీకు చూడండి కొంచెం వర్షం తగ్గింది. అప్పటికి ఇంకా వర్షం ఫుల్ ఉండే. సో మేము యూటర్న్ తీసేసుకొని కొంచెమే వర్షం తగ్గింది, మళ్ళీ కొంచెం వర్షం పెరిగింది. సో దాటే వరకు కూడా వర్షం అలాగే ఉంది ఆంధ్ర మొత్తం. తర్వాత మేము వైజాగ్ నియరెస్ట్ ప్లేస్కి వచ్చినాక కూడా అక్కడ కూడా రెడ్ అలర్ట్ మెసేజ్ వచ్చింది.
సో నెక్స్ట్ టైం ఎవరైనా పూరికి వెళ్ళాలనుకుంటే మాత్రం మీరు 1 వీక్ ముందే వెదర్ ని అనలైజ్ చేసుకొని మీరు ప్లాన్ చేసుకోండి ట్రిప్ ని. సో దట్ ఈస్ గైస్ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్. బై బాయ్.